అన్యాయాన్ని సహించుకోవాలండి. నీ భర్త అన్యాయంగా నిన్ను తిడుతున్నాడా, అన్యాయంగా నిన్ను కొట్టాడా, అత్తమామలు అన్యాయంగా నిన్ను నిందించి అవమానపరిచి మాట్లాడుతున్నారు, సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలే అన్యాయంగా నీ మీద నిందలేస్తున్నారా, తోడుకోడలే అన్యాయంగా నిందలేస్తున్నారా, నీకు రావాల్సిన ఆస్తిని అన్యాయంగా వాడు తీసుకుంటున్నారా, ఏదో అన్యాయం జరుగుతుంది, వ్యాజ్యం ఆడుతున్నారు అంటే గొడవ, నీతో గొడవ పడుతున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు, నువ్వు వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు, తగాదలు పెట్టుకోవద్దు, కొట్టొద్దు, కొట్టించుకోవద్దు, తిట్టొద్దు, తిట్టించుకోవద్దు. నీకు అన్యాయం జరుగుతుంది కదా, సహించుకో, ప్రార్థన చేయి, ప్రభావాలను దర్శించండి, మాకు న్యాయం చేయండి అని అడగటం తప్పులేదు. నువ్వు గొడవాడొద్దు, నువ్వు తగాదు పెట్టుకోవద్దు, నువ్వు కొట్టొద్దు, నువ్వు తిట్టొద్దు, న్యాయం చేయి ప్రభు అని కన్యలతో ప్రార్థన చేయి. ఆయన మహాజాలి గల దేవుడు, మహాప్రేమ గల దేవుడు, ఏదైనా చేయగల సమర్థుడు. ప్రతిదానికి నువ్వు ముందుకెడితే ఆయన మౌనంగా ఉంటాడు. నువ్వు మౌనంగా ఉండి సహించుకుంటూ ఆయన ముందు పెట్టు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకారులు చేస్తాడు. ఏదైనా చేయగల సమర్థుడు ఆయన, కార్యాలు చేసి ఆ తర్వాత నిన్ను ముందు పెడతాడు, అనుభవించు అని. దేవునికి స్తోత్రం.